కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. గవర్నర్ కోటాలో ఆయన్ను పెద్దల సభకు పంపించింది. గతేడాది ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన కోదండరాం ఏడాది పూర్తి కాకముందే తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ ఎన్నిక చెల్లదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో తమను ఎమ్మెల్సీలుగా పంపితే ఈ ప్రతిపాదనను అప్పటి గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ రిజెక్ట్ చేశారని కోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. దాంతో ఎమ్మెల్సీ కోదండరాం మాజీ అయ్యారు. కానీ ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పెద్దల సభకు ప్రొఫెసర్ ను పంపిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలోనే కోదండరాం ఒక్కరినే పెద్దల సభకు పంపిస్తారా, ఆయనతో పాటు మరో నేత అలీఖాన్ కూడా ఎమ్మెల్సీని చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలపై సుప్రీంకోర్టు వేటు వేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన తీర్పు రాబోతుంది. ఆ తీర్పులో మళ్లీ ఎన్నిక పెట్టాలంటూ కోర్టు చెప్పే అవకాశాలే ఎక్కువ. దాంతో తిరిగి ఎన్నిక జరిగితే ఇద్దరిలో ఒకరైన కోదండరాం పెద్దల సభకు తిరిగి ఎన్నికవుతారు. కానీ కోదండరాం మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ ను స్వీకరించకపోవచ్చనే చర్చ సైతం లేకపోలేదు. ఎమ్మెల్సీ పదవి నుంచి తనను తప్పించడాన్ని ఆయన అవమానంగా ఫీల్ అవుతున్నారని చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్సీ పదవిపై ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. మరో నేత అమీర్ అలీఖాన్ ను ఈసారి పెద్దల సభకు పంపకపోవచ్చని అంటున్నారు. ఆయన స్థానంలో మరో సీనియర్ కాంగ్రెస్ నేతకు అవకాశం కల్పించవచ్చని అంటున్నారు. ఇప్పటికే మైనారిటీ వర్గానికి చెందిన షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషీ, ఫిరోజ్ ఖాన్ లాంటి లీడర్లు ఎమ్మెల్సీ పదవి కోసం లాబింగ్ చేస్తున్నారని సమాచారం. ఒకవేళ అమీర్ అలీఖాన్ ను పెద్దల సభకు పంపకపోతే మాత్రం ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి ఎమ్మెల్సీగా చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ లో మరోసారి టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్ కు టికెట్ దక్కని పక్షంలో ఆయన పేరును సైతం పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ పదవుల పంపకం అధికార పార్టీలో నేతలను ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది.